పొందుకోవడానికి, దేవుని ఎడల భయం భక్తి కలిగి జీవించడానికి ఈ యొక్క ఆరాధనలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నమ్మొచ్చు. విశ్వాసంతో మరి ఆయన ఆరాధించి అనుభవానికి మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అన్వేషించేద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మనం విన్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివినట్లయితే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ ఆయన విరోధం ఆలోచన చేసి బంధించి తీసుకుని పోయి పిలాతు యొద్దకు చలమా. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాటలు మాట్లాడేవారు మీరు. నిశ్చితమైతే నా నోటిని బోరగా వాడుకుని నాకు కూడి వచ్చిన బిడ్డలు కావాల్సిన వర్తమానకు బలపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన మాటలు మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారిని సిలువేసినటువంటి దినమున జరిగినటువంటి కొన్ని సంభవాల గురించి ఈ రోజున ఆలోచించేద్దాం. ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది, ఎవరెవరు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు అనే దాని గురించి ఈ రోజున ఆలోచించేద్దాం. సహజంగా ఈ గురువారం సాయంత్రం ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. ఈ యొక్క శుక్రవారం ఉదయాన్నే పిలాతు యొద్దకు మరి తీర్పులోనికి ఆయన తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి తీర్పు జరిగిన తర్వాత ఆయనకి శిక్షణ విధించి కొరడా దెబ్బలకు వచ్చి సిలువను భుజం మీద మోపి ఆ గొల్గొతా కొండ వద్దకు తీసుకురావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంచుమించుగా అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 9 గంటలకు ఆయన సిలువ వేయడము జరిగింది. ఎన్ని గంటలకు? 9 గంటలకు. చూడండి, వాక్యంలో తెలియచే మార్కు సువార్తలో 15వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన మాట ఒకసారి చదివి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో దేవునికి బిడ్డలారా, ఇక్కడ వాక్కు భాగాన్ని మనం చదివినట్లయితే 11 గంటలకు 9 గంటలకు క్షమించారు 9 గంటలకు ఆయన సిలువ వేసినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి మాట 25వ వచనం చదవమ్మా. ఆయన సిలువ వేసినప్పుడు ఎంతమ్మా? ఎన్ని గంటలైందంట? 9 గంటలకు ఆయన్ని సిలువ వేయడం జరిగింది. 9 గంటల నుంచి 3 గంటల దాకా సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఆయన. ఎన్ని గంటలు ఉన్నాడమ్మా? 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల దాకా ఆయన ఏం చేస్తున్నాడు? వేలాడుతూ ఉన్నాడు. ఆ సిలువ మాను మీద ఆయన వేలాడుతూ ఆకాశానికి భూమి మధ్యకి ఆయన వేలాడుతూ సిలువ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. సిలువలో వేదన పడుతూ ఉన్నాడు. సిలువలో యాతన పడుతూ ఉన్నాడు. సిలువలో మరి అనేక రకాల శ్రమలను అనుభవించి ఉన్నాడు. సహజంగా మనము ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కట్టి వేలాడ ఉండమంటే ఉండగలమా? 2 చేతులు కట్టేసి మనల్ని వేలాడి తీస్తే ఉండగలమా? ఎవరు ఉండలేరు. కానీ ప్రభు మాత్రము 9 గంటల నుంచి 3 గంటల దాకా ఆ సిలువ మ్రాను మీద వేలాడుతూ నుంచి 6 గంటలు సేపు. అంతేనా? 9 నుంచి 3 గంటలకు 6 గంటల సేపు ప్రాణంతో పోరాటం చేస్తున్నాడు. మన కోసం త్యాగాన్ని యాగాన్ని చేస్తూ ఉన్నాం.
3 గంటలైన తర్వాత పెద్దగా కేక వేసి ఆయన మరణించటము జరిగింది. అయితే